అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము గుండె జబ్బులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. నిన్న మొన్న చక్కగా మనతో మాట్లాడి వెళ్ళిన వాళ్ళే సడన్గా స్ట్రోక్ వచ్చిందని, స్టంట్స్ వేయాలని చెప్తూ ఉంటారు. అయితే ఒక రకంగా చూసుకుంటే మన ఇండియాలోనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, గుండె జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారని చెప్పి కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అసలు హార్ట్ బ్లాకేజెస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రావడానికి వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే బ్లడ్ అనేది చాలా పలచగా ఉండే బ్లడ్ చాలా గట్టిగా అయిపోవడం, థిక్ అయిపోవడం. మరి ఇది ఎందుకు జరుగుతుంది? ఇలా జరగకుండా ఒకవేళ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఇలా జరిగినట్లయితే అయ్యో మాకు తెలీదు, ముందే తెలుసుండి పాటించే వాళ్ళం అనుకుంటూ ఉంటారు. బ్లడ్ థిక్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గుండె జబ్బులకి ఎలా దూరంగా ఉండాలి, ఈ విషయం తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్ల ఆయుర్వేద వైద్య అనుభవం ఉన్న డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. నమస్తే సార్. నమస్తే సార్. గుండెపోటు అనేది సడన్గా వచ్చేస్తుంది. నార్మల్గా జ్వరం అనో లేకపోతే ఇంకేదో అని తీసుకున్నా కానీ దాంట్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయారని కూడా చెప్తూ ఉంటారు. సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ బ్లడ్ అనేది చిక్కగా అయిపోవడం అంటారు తెలుగులో, అంతే కదా? బ్లడ్ చిక్కగా అవ్వడానికి గల కారణాలు ఏంటి? నార్మల్ బ్లడ్ అనేది అసలు ఎలా ఉండాలి, పలుచగా అవ్వాలి, ఒకవేళ బాగా థిక్ అయిపోయింది దాన్ని పలుచగా చేసుకోవాలి అంటే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఓకేమ్మా, నిజంగా మీరు అన్నట్లు భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయామ్మా హార్ట్ అటాక్స్. పూర్వకాలం అయితే ఏదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుల్లో మరి టీన్ ఏజ్ దాటినటువంటి వాళ్ళలో కూడా 20-25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా సడన్ గా హార్ట్ అటాక్ ప్రాబ్లం వచ్చి కొన్ని కండిషన్స్లో అయితే కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయమ్మా. ఓకే. సో దీనికంతా కారణం ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో ప్రాబ్లం ఉండడం, అంటే రక్తం చిక్కగా ఉండడమ్మా. సో రక్తము ఎప్పుడైతే పల్చగా ఉంటుందో, రక్త ప్రవాహానికి అవరోధాలు లేకుండా ఉంటాయో అప్పుడు జనరల్గా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవమ్మా. సో మరి యాక్చువల్గా ఏంటంటే దీనికంతా ఏంటంటే గుండె బాగా పనిచేసేటువంటి పరిస్థితులు ఉండాలమ్మా. సో ఏ విధంగా అయితే ఒక మామూలు నీళ్ళను మోటార్ పంప్ చేయడం ఈజీ అమ్మా. అదే బురద నీళ్ళను పంపు చేయాలంటే మోటార్కి ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఎక్కువ సామర్థ్యం అవసరం అవుతుంది. అదేవిధంగా గుండె కూడా పల్చగా ఉన్నటువంటి బ్లడ్ను ఈజీగా దేహానికి అంతా పంప్ చేస్తుంది. అలా కాకుండా ఈ బ్లడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అదేవిధంగా చిక్కగా ఉండడం కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు హార్ట్ చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా. సో చిక్కనటువంటి బ్లడ్ను దేహానికి అంతా పంపించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా. సో దానివల్లనే ఈ హార్ట్ అటాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయమ్మా. సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పల్చగా ఉంచుకోదగినటువంటి వాళ్ళు అందరికీ చాలా చాలా మంచిది. వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బు రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా హెరిడిటరీ అంటే బరువు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అదే అనువంశికంగా గుండె జబ్బుల చరిత్ర ఉంటుంది వాళ్ళు కానీ, అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా లైపిడ్ ప్రొఫైల్ అంటారమ్మా, ఈ కొవ్వుకు సంబంధించిన పరీక్షలు. సో ఇందులో కూడా మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మరి క్షేమదాయకమైనటువంటి పద్ధతిలో ఆహార పదార్థాల ద్వారానే వీలైనంత వరకు బ్లడ్ను పలచగా ఉంచుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఓకే సార్, నిజంగా దానివల్లే గుండె సమస్యలు వస్తున్నాయి అంటే మనం ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు? ఏదైనా ఈ పదార్థం యాడ్ చేసుకొని తింటూ ఉంటే దీనివల్ల థిక్గా అయ్యే బ్లడ్ థిన్గా అవుతుందని అలాంటివి ఏవైనా ఉన్నాయా సార్? ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయమ్మా. అత్యంత ప్రధానమైనవి ఒక 5 చెప్తాను చూడమ్మా. అత్యంత ప్రధానం నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో మనం ఆహారంలో తరచుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల బారి నుంచి రక్షింపబడవచ్చు అమ్మా. అదేవిధంగా మరి ముందు ఆ యొక్క సమస్యలు రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోతాయి హార్ట్ ప్రాబ్లమ్స్. దీనికి ఏంటంటే అల్లం, తర్వాత రెండోది వచ్చేసి పసుపు, మూడోది వచ్చేసి దాల్చిన చెక్క, నాలుగోది వచ్చేసి వెల్లుల్లి, ఐదోది వచ్చేసి కొన్ని రకాలైనటువంటి ఈ డ్రై నట్స్, నూనె ఉన్నటువంటి విత్తనాలు, అవి కూడా నేను చెప్తానమ్మా. సో ఈ 5 పదార్థాలు తరచుగా వాడుకోవడం వల్ల పంపింగ్ మెకానిజం అది బాగుంటుంది, బ్లడ్ పల్చగా ఉంటుందమ్మా. సో దానివల్ల అయితే ఉంటుంది. సో శాస్త్రీయం కూడా నేను చెప్తాను చూడండి. సో అల్లంలో జింజరాల్స్, ఫినాల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయి. సో ఈ జింజరాల్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మన దేహంలో అంటే ముఖ్యంగా లివర్లో ఈ ప్లేట్లెట్స్ అనేటువంటి ఈ యొక్క సెల్స్ అంటే మనము థ్రాంబోసైట్స్ అంటారమ్మా దాన్ని.
సో ఇవి ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఈ థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరం. ఓకే. సో లివర్లో ఆ ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఈ జింజరాలు ఉపయోగపడుతుందమ్మా. ఎప్పుడైతే థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు సర్వసాధారణంగా ఈ ప్లేట్లెట్స్ లేదా ఈ థ్రాంబోసైట్స్ అని చెప్పేటువంటి రక్తం గడ్డగట్టేదానికి ఉపయోగపడేటువంటివన్నీ దగ్గర చేరుకుంటాయి అన్నమాట. సో థ్రాంబోక్సేజ్ ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతే న్యాచురల్ గా బ్లడ్ కూడా క్లాట్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని లివర్ లో తగ్గించేదానికి అల్లంలో ఉన్నటువంటి జింజరాలు ఇలాంటి పదార్థాలు, ఫీనాల్ అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి. అలాగే రెండవది వచ్చేసి పసుపు. పసుపులో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, యాంటీబయాటిక్ గా వాడతాం. వెరీ గుడ్. కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. కుర్కుమిన్. సో ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం కూడా ఏంటంటే ఈ రక్తంలో ఈ ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నాయో దగ్గరికి రాకుండా గూడు కట్టకుండా ఉండేందుకు కూడా ఈ కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి రక్తం పల్చబరిచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందమ్మా ఈ కుర్కుమిన్, పసుపు. సో అందుకే మనకు సాంప్రదాయంలో కూడా ఆహార విధి విధానాల్లో, వంటకాల్లో, భారతీయ విధి విధానాల్లో మరి ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో మన పెద్దవాళ్ళు అలవాటు చేయడం జరిగిందమ్మా. అదొకటి. రెండోది వచ్చేసి దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో కౌమారిన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఈ కౌమారిన్స్ అనేటువంటి ఒక పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బ్లడ్ క్లాట్ కాకుండా ఉండేందుకు, బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ అయ్యేటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసేసి బ్లడ్ క్లాట్ కాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించేసేసి కౌమారిన్స్ కూడా ఉపయోగపడతాయి. అట్లే ఈ అలిసిన్, వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుందమ్మా. సో ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ రసాయన పదార్థం ఇదేంటంటే లివర్లో లిపిడ్ ప్రొడక్షన్ అంటారమ్మా. ఈ యొక్క కొవ్వు పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. అందరూ కూడా ముఖ్యంగా ఈ చెడు చేసేటువంటి ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ను బాగా తగ్గించేస్తున్నాము ఉత్పత్తిని. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క ఉత్పత్తిని పెంచుతుంది అనమాట ఈ అలిసిన్. ఇదే చాలా ముఖ్యం. సో గుండె జబ్బులు వచ్చేదానికి కారణం కూడా ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని గుండె జబ్బులు వస్తుంటాయమ్మా. సో వీటి యొక్క ప్రొడక్షన్ లివర్లో తగ్గించేందుకు ఇప్పుడు నేను చెప్పినట్టు వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ పద్ధతిలో కూడా మనకి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. రెండోది ఏమంటే ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఏవైతే మన దేహంలో రక్తంలో ఎక్కువగానేమో ఉంటాయో అప్పుడు రక్తం కూడా బురదగా తయారవుతుందమ్మా. సో పల్చదనం పోతుంది అనమాట. సో ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉత్పత్తి కాకుండా మనకి ఈ యొక్క నేను చెప్పినటువంటి అలిసిన్ ఉపయోగపడుతుంది కాబట్టి వెల్లుల్లి ఉన్నటువంటిది. సో రక్తం పల్చగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. చివరగా ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల డ్రై నట్స్ అని చెప్పాను. ఇందులో విటమిన్ ఇ, ముఖ్యంగా విటమిన్ ఇ ఉన్నటువంటి డ్రై నట్స్ ఈ యొక్క రక్తాన్ని పలచపరచడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఎలాగంటే మనకు ప్రతిరోజు 15 మిల్లీగ్రాముల విటమిన్ ఇ కావాలమ్మా. ఒక వ్యక్తికి ఒక రోజుకి 15 మిల్లీగ్రాముల విటమిన్ ఇ కావాలి. అప్పుడు రక్తం పలచగా ఉంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, గుండె జబ్బులు, మెదడుకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉంటాయి. సో వీటిల్లో ఈ డ్రై నట్స్ లో పొద్దుతిరుగుడు విత్తనాలు ఎక్కువగా ఉంటుందమ్మా విటమిన్ ఇ. అదే విధంగా ఈ పిస్తా పప్పులు కూడా ఎక్కువ ఉంటుంది, అట్లే బాదం పప్పులు కూడా ఎక్కువ ఉంటుందమ్మా. ఉదాహరణకి ఈ పొద్దుతిరుగుడు విత్తనాల్లో 100 గ్రామ్స్ పొద్దుతిరుగుడు విత్తనాలలో 38 మిల్లీగ్రాములు ఈ యొక్క విటమిన్ ఇ ఉంటుందమ్మా. మనకు కావాల్సిన 15 మిల్లీగ్రాములే రోజుకి. అందులో 38 మిల్లీగ్రాములు ఉంటుంది 100 గ్రామ్స్ లో. అదే విధంగా ఈ పిస్తా పప్పులో 35 మిల్లీగ్రాములు ఉంటుంది, బాదం పప్పులో 28 మిల్లీగ్రాములు ఉంటుంది. సో పిస్తా పప్పు, బాదం పప్పు, పొద్దుతిరుగుడు పప్పు ఇలాంటివి తరచుగా వాడుకోవడం వల్ల కూడా ఈ రక్తనాళాలకు సంబంధించినటువంటి బ్లడ్ క్లాట్ అయ్యేటువంటి పద్ధతి లేకుండా ఉంటుంది. రెండోది ఈ విటమిన్ ఇ వాడుకోవడం వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే లివర్లో 17 రకాలైనటువంటి ఈ యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా. అవి బాగా ఖచ్చితంగా వాటి పని అవి చేసేటప్పుడే ఈ క్లాటింగ్ మెకానిజం దెబ్బతినకుండా రక్తం సజావుగా సాగిపోతుంటుంది. ఈ 17 రకాలైనటువంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ని లివర్ లో కరెక్ట్ గా ఏ పద్ధతిలో ఎంత ఉత్పత్తి, ఎంత సమర్థవంతంగా ఎట్లా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసేటట్టు ఈ విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినట్టు ఏంటంటే తరచుగా ఆహార పదార్థాల్లో అల్లము, అదేవిధంగా పసుపు, దాల్చిన చెక్క, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఈ విటమిన్ ఇలాంటివి తీసుకోవడం వల్ల నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందదాయకంగా, సంతోషంగా బాగా జీవించవచ్చు అమ్మా. ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, రక్తనాళాల సమస్యలు రాకుండా. సార్ నిజంగా ఆయుర్వేదం అనేది
మన ఇంట్లో దొరికే మన పోపుల డబ్బాలు దొరికే ఇంగ్రీడియంట్స్, ప్రకృతి పరంగా మనకి ఇచ్చే ఇంగ్రీడియంట్స్తోనే మన లైఫ్ని సెట్ చేసుకోవచ్చు. మన బాడీలో ప్రధానమైనది గుండె కనుక ఆ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి చక్కగా సార్ ఏదైతే చెప్పారో అవన్నీ పాటిస్తూ ఉండండి. అంటే సప్లిమెంట్స్ తీసుకోవడం, ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది అన్నిటికీ పరిష్కారం కాదు. వాటి వల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో దొరికే చక్కగా సరే క్లియర్గా చెప్పారు, వాటిని మీ ఫుడ్లో ఇంటేక్ చేసుకుంటూ ఉండండి. తెలియకుండానే మనం అల్లం వెల్లుల్లి వాడతాం, పసుపు వాడతాం కదా సార్. దాల్చిన చెక్క అంటే కొంచెం తక్కువగా వాడతాం కానీ బట్ వాడతాము. సో మన వాళ్ళు ముందుగానే మనకి ఏ డిసీజెస్ వచ్చినా కానీ అవన్నీ కూడా మనం ఫుడ్లో వేసేసుకొని చక్కగా తినేలాగానే ఫుడ్ని కూడా ప్రిపేర్ చేశారు. ఇది ట్రై చేయండి, మీకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ మా నుంచి కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.